చర్చ వచ్చింది. అంటే ఇప్పుడు చాలామంది అరుణాచలం వస్తున్నారు, దాంతోపాటు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ ఎందుకు అరుణాచలం చాలా ప్రత్యేకమైంది అంటే దానికి ఒక చిన్న కాంటెక్స్ట్ ఒకటి ఇచ్చాను. ఇప్పుడు వినేవాళ్ళు కూడా ఊరికి ఆలోచించుకోవచ్చు. ఇది నా కాంటెక్స్ట్. ఇప్పుడు తిరుపతి ఉంది, రామేశ్వరం ఉంది, శ్రీశైలం ఉంది, అట్లాగే అరుణాచలం ఉంది, అన్ని క్షేత్రాలు. అయినప్పటికీ అరుణాచలం ఎందుకు చాలా ప్రత్యేకమైందంటే ఇది ఒక ట్రినిటీ కింద లెక్క. ట్రినిటీ అంటే 3 తత్వాల కలయిక ఇక్కడ కుదిరింది భూమి మీద, ఇంకెక్కడ లేదు. ఓకే, నాకైతే కనబడలే. అట్లీస్ట్ నా అధ్యయనంలో ఇట్లాంటి ఒక మేలు కలయిక నాకు దొరకలే. ఓకే, ఇక్కడ భక్తితో వచ్చేవాడికి అరుణాచలం టెంపుల్ ఉంది, అరుణాచలేశ్వరుడు. ప్రకృతిని ఆరాధించేవాడికి కొండ ఉంది, ఆధ్యాత్మికతని తెలుసుకునేవాడికి రమణ మహర్షి ఉన్నాడు. ఇప్పుడు తిరుపతి ఉందనుకో, అక్కడ భక్తి తత్వమే ఉంది. అట్లా గొప్ప ప్రకృతి ఉన్నా చాలా కలుషితం అయిపోయింది. గురువు లేడు. చాలామంది ఉండొచ్చు, బట్ ఒక ఫిగర్ అంటూ లేదు. అది రామేశ్వరం తీసుకున్నా అంతే. అట్లా కాకుండా వికారాబాద్ ఫారెస్ట్కి వెళ్ళావు, హిమాలయస్కి వెళ్ళావు, అక్కడ దేవాలయం లేదు, ఆ తర్వాత గురువు లేడు. వచ్చిపోయే గురువులు ఉన్నారు, అది వేరే సంగతి. ఈ అరుణాచలం ఎందుకు ఎక్స్క్లూజివ్ అంటే ఈ మూడిటి కలయిక అన్నమాట. సో అట్లా భక్తిని పట్టుకున్న వాడికి ఇది అరుణాచలం, ప్రకృతిని ఆరాధించే వాడికి అరుణాచలం. అట్లాగే ఎవరన్నా రమణ మహర్షి లాంటి ఒక సెంట్రల్ ఫిగర్ వల్ల దీనికి ఒక అందం వచ్చింది. ఏమంటావు దీని గురించి? నేను అరుణాచలం గురించి ఫస్ట్ చలంగారి పుస్తకాల్లో చదివా. అవును, నేను కూడా. అది చదివితే ఇది ఒకటి ఉందని తెలిసింది. రమణ మహర్షి గురించి చదివింది కూడా చలంగారిదే. అవును, ఎందుకంటే చలంగారి మీదే మనకు ఎంతో ఆరాధన భావం ఉండేది. అలాంటిది చలంగారు ఈయన దగ్గరికి వచ్చి దాసోహం లాగా ఆయన ఫ్యూజులు ఎగిరిపోయి అయ్యేటోడికి మనకి అలా ఫస్ట్ పరిచయం అయిన అరుణాచలం. అదృష్టవశాత్తు యూట్యూబ్లో చలంగారి ఇంటర్వ్యూ ఉంది, అది అరుణాచలంలో చేసిందే. రేడియో ఇంటర్వ్యూ బాలాంతరపు రజనీకాంత్ శర్మ చేసింది. అందులో అసలు బాంబులు వేస్తాడు చాలా. అంటే తన యొక్క అంతర్మదనాన్ని ఆవిష్కరిస్తాడు బ్యూటిఫుల్గా. ఎంత డౌన్ టు ఎర్త్, ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుతాడు. అంటే అంటే ఒక ఫేమస్ రైటర్ అయ్యుండి ఒక సంచలనం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సోషల్ రిఫార్మిస్ట్. తర్వాత మహిళా అభ్యున్నతిని, ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్ని ప్రతిపాదించిన ఆ రోజుల్లో చలం ఎట్లయితే ఓషోని దేశాలు బహిష్కరించినాయో చలాన్ని ఊర్లు బహిష్కరించారు, సొసైటీస్ పోలిక. చాలా ఎక్కడికి వెళ్ళినా సరే ఊరు బయట పాకేసుకుని ఉంటుంది. అదే ఒక రకమైన రాడికల్. సో అట్లాంటి చలం అరుణాచలం వచ్చినప్పుడు రమణ మహర్షి మీద ఒక సరైన అభిప్రాయం ఉండదు. అట్లాంటి వ్యక్తి 3 పుస్తకాలు రాశాడు. చలము, చలము ఒక అచలము, అరుణాచలంలో చలము, 3 పుస్తకాలు రాశాడు. ఈ 3 పుస్తకాలు ఆశ్చర్యం ఏంటి, భగవాన్ స్మృతులు కూడా మర్చిపోయారు. భగవాన్ స్మృతులు చలంగారికి కళ్ళు ఉన్నప్పుడు. ఓకే, ఇది కళ్ళు పోయి చూడడం, చూపు తగ్గిపోయింది. అప్పుడు ఊరికి డిక్టేట్ చేస్తుంటే రాసిన పుస్తకాలు ఇవి. చలము, అరుణాచలంలో చలము, చలము ఒక అచలం. అట్లా అరుణాచలంలో చలం పేరుని చూసారా, ఎంత బాగుంది. అదే సో బాలాంతరపు రజనీకాంత్ శర్మకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన యొక్క ఎవల్యూషన్ని చాలా తక్కువ మాటలో చెప్పాడు. కోర్స్ అంటే ఇప్పుడు సాహిత్యం మీద చలంగారి వర్క్ మీద అవగాహన లేని వాడికి అదొక మామూలు అనిపించవచ్చు. బట్ చలంగారిని అధ్యయనం చేస్తే ఎంతో అతని జీవనం అంతా 1/2 hour 40 minutesలో ఆవిష్కరిస్తాడు. ఒకప్పుడు సమాజంలో ఉన్న రకరకాల వైపరీత్యాల్ని, అమానుషాల్ని, వాటిని ఎండగట్టే ప్రయత్నంలో నా రచనలు బయలుదేరినాయి అంట. ఆ తర్వాత అవన్నీ నాలోనే ఉన్నాయని తెలుసుకున్నాను. అక్కడితో నా రచనలో ఒక పరివర్తన వచ్చింది అంటాడు. అదొక ఫేజ్. ఆ తర్వాత అరుణాచలం వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా రమణ మహర్షిని కలుసుకొని, ఏముంది ఈయన దగ్గర, ఈ సాధువులంతా ఇంతే, చింతా దీక్షితులు తీసుకొచ్చారు సాధువులంతా ఇంతే, అవును, ఏదో జనాల్ని మాయ చేస్తారు, అట్లాంటి ఒక దారంలో ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది అన్నట్టుగా చెప్తారు. మరి
ఒక లైన్లో నిలబడి భక్తులంతా ఉన్నప్పుడు రమణ మహర్షి అందరి దగ్గరికి వెళ్ళి అట్లా వెళ్ళేవాడంట ఆ రోజుల్లో. ఆల్మోస్ట్ రమణ మహర్షి చివరి దశలోనే వచ్చాడు చలం. అంటే ఇంకొక 10-15 ఏళ్ళు జీవితకాలం ఉన్నప్పుడు వచ్చాడు. అప్పటికి వాస్ క్వైట్ ఫేమస్ రమణ మహర్షి. చలము ఫేమసే, చిన్న గర్వం ఉండేది అన్నట్టు చలం గారికి. నేను ఒక రచయితని, ఒక సంచలన రచయిత, విప్లవ రచయిత, రాడికల్ రైటర్. చదివితే నీకు అర్థం అవుతుంది స్త్రీ మీద ఆయన మాట్లాడిన మాటలన్నీ. అసలు స్త్రీ అభ్యున్నతిని 100% ప్రతిపాదించిన వ్యక్తి అతను. రెండోది దాని మీద నిలబడ్డాడు. సో ఆ లైన్లో వెళ్తున్నప్పుడు రమణ మహర్షి వస్తే అయ్యా నమస్తే అనుకున్నాడంట చెప్పాలని. నేను కూడా ఒక ఇంపార్టెంట్ పర్సనే అని అనుకున్నాడంట. ఆశ్చర్యం ఏంటంటే అందరి దగ్గరకు వచ్చిన వ్యక్తి రమణ మహర్షి చలం గారి దగ్గరికి రాగానే దాటుకుని ఇంకొక ముందు వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. దాంతో ఆగలే, ఆగలేదు. ఆ తర్వాత దీక్షితులు ఆడుతున్నాడంట, తను చూడలేదేమో అని అంట. ఏమో అట్లా ఉండకపోవచ్చు. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చారు. ఈసారి కొంచెం లైన్లో కొంచెం ముందుకు చేరి నిలబడ్డాడంట, అంటే మిస్ కావద్దని. అయినా దాటుకొని పోయాడు. అంత కొంచెం తగిలింది దెబ్బ. తర్వాత ఏదైనా అడగాలి, ఇతన్ని ప్రశ్నించాలి, అతనికి ఏమీ తెలియదు అని ప్రూవ్ చేసి సరిపోతుంది కదా అని ఏదో చిన్నది బయలుదేరి ఒక కాంటెక్స్ట్ వచ్చినప్పుడు అది ఒక్కసారే చలం గారు రమణ మహర్షితో మాట్లాడిన సందర్భం అట. ఆ తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు. అంటే హీ వాస్ నెవర్ ఎంటర్డ్ ఇంటూ ఎనీ డిబేట్. అంటే తుప్పు వదిలిపోయింది. చలం గారు అడిగారంట, మీరంటే సర్వసంగ పరిత్యాగులు, సన్యాసులు, మీరు హాయిగానే ఉంటారండి, మేమంటే సంసారంలో మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి కదా అంటే నిజంగా చూసుకుంటున్నావా? చూసుకుంటున్నాం కదా. ఓకే, అంటే చూసుకోవడం అంటే అడిగాడు. నిజంగా చెప్పడం చాలా కష్టం. ఏం చూసుకుంటున్నావు? ఎవడెవడిని చూడు. ఇక్కడ చూసుకోవడం అంటే వాళ్ళ భోజనం వాళ్ళే చేస్తున్నారుగా. అట్లా ఏ చూడడం అంటే అక్కడ ఆగి లేదు, వాళ్ళ బాధ్యత మాది. మరి వాళ్ళు నిద్రించిన సమయంలో ఎవరు చూసుకుంటున్నారు వాళ్ళని? నువ్వు నిద్రించిన సమయంలో ఆ 8 hours ఎవరు చూసుకుంటున్నారు? నువ్వు ఒక పని చెయ్యి, నిద్రపోకింగా వెలుకొని ఉండి 24 hours చూసుకో అని చెప్పాడు. దాంతో అర్థమైంది నిజంగా ఎవరెవరిని చూసుకోరు ఇక్కడ. లోపల తెలుస్తుంది ఫస్ట్ టైం. పిల్లల్ని పెంచుతున్నాం అన్న, మనం ఏం పెంచాం, వాళ్ళే పెరుగుతారు. వాళ్ళ తిండి వాళ్ళే తింటారు. మన ఇట్లా వాళ్ళ జుట్టు పట్టి ఏం లాగట్లేదు కదా వాళ్ళని పెంచడానికి. ఇంకో చిన్న సంఘటన చెప్తారు. సౌరీస్ కూడా వచ్చిన తర్వాత ఆమె సన్యాసి అయిపోయింది. వచ్చిన తర్వాత ఎప్పుడు ఊరు వెళ్ళినా రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి భగవాన్ ఊరు వెళ్తున్నా అని చెప్పి. భగవాన్ సరే అంటే బయలుదేరాడు. ఇట్లా ఒక 10 సార్లు అయింది. 11 అంటే పెద్ద మనిషి, అంటే పెద్ద మనిషి అయిపోయింది ఆ ఫస్ట్ డిస్కషన్లో. అలాంటి వ్యక్తి కాదు నిజానికి. ఇట్లా వెళ్ళి చెప్పే చిన్న ఉంటుంది కదా, దిశనాహంకారం అని ఉంటుంది రచయితలకు కానీ, ఆర్టిస్టులకు కానీ, కళాకారులకు కానీ. అంటే సమ్వాట్ ఐఎమ్ స్పెషల్ అని అనుకోవడం అనేది ఉంది అందరికీ. అది పోయింది. 10 సార్లు చెప్పిన తర్వాత హఠాత్తుగా వచ్చింది, చర్చ వచ్చిందంట. బయలుదేరుతున్నాడు ఊరికి. ఇంక ఎలాగో నువ్వు పోయి చెప్తావు, సరే అంటాడు. అంత దానికి చెప్పడం ఎందుకు అనిపించిందంట. అయినా సరే చెప్తే పోతే అయిపోతుంది కదా అని, అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి, ఇక్కడ బిజవాడకు ఎక్కడికో. భగవాన్ అంటే ఏమి అంటే ఊరు వెళ్తున్నాడు అంటే పోవద్దన్నాడు. ఇప్పుడు ఇరుక్కుపోయాడు కదా. అంటే 100% సరే అంటే అనుకుంటే అనలేదు. అది కాదంటే నేను వెళ్ళాలి, అయితే పో అన్నాడు. రేపు అంటే ఈరోజే వెళ్ళాలి, చాలా అర్జెంట్ అని బయలుదేరితే బస్సు చెడిపోయిందంట. ఏదో బండి ఎక్కితే బండి గిరిగిపోయిందంట. నెక్స్ట్ డేనే పోయాడంట. అప్పుడు మళ్ళీ ఆలోచన పడ్డాడు, అయితే నీకు తెలుసా ఏమన్నా, లేదా కాకతాళీయంగా జరిగిందా? ఊరికి ఆశ్చర్యపోయాడు. అరుణాచలం దాటలేకపోయాడు.
అరుణాచలం దాటాడు కానీ ఆయన అనుకున్న ఊరికి చేరలేకపోయాడు. ఇది ఇలా ఉండగా రమణ మహర్షి చలంగారి గురించి చేసిన ఒక వ్యాఖ్య ఒక చోట రాయబడ్డది. అవునా? తర్వాత మనకి ఇంటర్నెట్లో ఫొటోస్ అని కొడితే ఒక పర్టికులర్ ఫోటో ప్రాబబ్లీ దట్ మైట్ బి ద చెలం. రమణ మహర్షి అట్లా తన మంచం మీద కూర్చుంటాడు, ఏదో చదువుతూ ఉంటాడు. అక్కడ చుట్టుపక్కల అంతా జనాలు ఉంటారు. దూరంగా ఒక వ్యక్తి రమణ మహర్షి దిక్కి చూస్తూ కూర్చుని ఉంటాడు. సో చలంగారు ఎప్పుడు చేసేది అదే, పొద్దున్నే భోజనం చేయడం, వెళ్ళడం, కూర్చోడం, ఒక 2-3 అవర్స్ ఆయన్నే చూస్తూ మరి ఇంటికి వెళ్ళి పడుకొని మరి సాయంత్రం కాసేపు చూసి అసలు ఏ మాటలు లేవు, ఏ ప్రశ్నలు లేవు, తెలుసుకునేది ఏమీ లేదు. ఎందుకంటే చలంగారు ఒక నిర్ణయాన్ని, భగవంతుడు నమ్మని వ్యక్తి అంటే అసలు అది ఏమిటి అంటే నిరీశ్వరవాదిగా ఫస్ట్ లో ఉండేవారు, ఆ తర్వాత కాలంలో మార్పులు చెంది అంటే తిరిగి మళ్ళీ ఆస్తికత్వంలోకి వచ్చేసారు. అంటే రుజువు కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చాలాసేపు నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు నమ్మేవాడికి చాలా ఈజీ జీవితం, తెలుసుకునేవాడికి చాలా కష్టం. అంటే ఎట్లా తెలుస్తుంది అని, ఇప్పుడు ఉదాహరణకి అద్వైతము, నువ్వు నేను ఒకటి ఎట్లా తెలుస్తుంది? నువ్వు నేను ఒకటి కాదు కదా, అగో నీకో వేరే శరీరం ఉంది, నేను వేరే శరీరం. అంటే ఎక్కడో చోట ఎన్ని లాజిక్లు తీసుకొచ్చినా ప్రశ్న అట్లే మిగిలిపోతుంది. అది ఒక మైండ్ యొక్క ఒకనొక ఆస్పెక్ట్ అది. ఆ టైంలో చలంగారు వచ్చి కూర్చుంటే రమణ మహర్షి అనేవాడు ఒకటేసారి, ఎవరైనా ఏ పని లేనట్టు నా దిక్కే చూస్తున్నాడు, నేనేం చేశాను, ఆయన దిక్కు కదా చూసుకుంటూ కూర్చోవలసింది, అట్లా అని వదిలేశాడు అంతే. సో మళ్ళీ మనం ఎటో పోయాం కానీ అవును మనం అట్లా. సో అరుణాచలం ఎందుకు ఇంత ఆకర్షణ, మీరు ట్రినిటీ అన్నారు, అది మొదలు అంటే ఇది ఎంత పెద్దదంటే ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది కదా, మనకి ఎక్కడ పోయినా దాని శిఖరం కనిపిస్తూనే ఉంటుంది అట్లా. సో తెలియకుండానే నీ మనస్సులో దీని ఇంప్రింట్ పడుతుంది. మనం కూర్చున్న ఈ వ్యూ అయితే బాగా పొడవుగా ఎక్కువ, అవును, ఇది చాలా ఇట్లా విశాలంగా పరుచుకున్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్లనేమో ఇది దాని వెనక్కి వెళ్తుంది, ఇది మనం ఎదురుగా చూస్తాం కాబట్టి పర్స్పెక్టివ్లో ఓన్లీ చిన్న ట్రయాంగిల్ షేప్ కనిపిస్తుంది. ఇది మాత్రం లాంగ్ అంతే. ప్రాబబ్లీ దీనికి ఇటువైపు దానికి అటువైపు, మనం ఇంతకుముందు బస్సులో వచ్చేటప్పుడు మొన్న ఆగినప్పుడు దానికి ప్రాబబ్లీ అటుపక్క ఎక్కడ ఉంటామేమో, ఎందుకంటే దీనికి టెంపుల్ స్ట్రక్చర్ అంతా అటుపక్క ఉంటుంది అని అనుకుంటున్నా, అజ్యూమింగ్. తర్వాత ఇంకొక చిన్న అబ్జర్వేషన్ ఏంది, ఇక్కడికి వస్తే ఎందుకు హాయిగా ఉంటుంది అంటే, ఇక్కడికి వచ్చే దాదాపు 90% మంది ఆలోచించడం మానేస్తున్నారు. వచ్చాక మానేస్తున్నారు, ఎందుకంటే అతిపెద్ద ఆలోచన మానేస్తున్నది ఏం తినాలనేది. అది అతిపెద్ద మానవ జాతి ఉన్న అతిపెద్ద ఆలోచనలో మధ్యాహ్నం ఏం తినాలి, అది సంగతి, ఎక్కడ తినాలి, ఏం వండుకోవాలి, ఇవేవి లేవు. ఎవ్వరు ఆలోచించడం లేదు కాబట్టి, ఎవరికి వాడు వ్యక్తిగతంగా ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆలోచన సాంద్రత తక్కువ ఉంది. ఇది నా అనుభవంగా కూడా తెలుస్తుంది. మరి ఎనర్జీ క్షేత్రం అంటే అలాంటివి ఉండవచ్చా? ఎనర్జీ క్షేత్రం అనేది దేన్నైనా చేయొచ్చు, మనం కూడా ఏర్పాటు చేయొచ్చు ఎనర్జీ క్షేత్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మ్యాడ్ కెఫేకి పోయినాం, అందరూ పాడుతున్నారు, కన్సిస్టెంట్గా ఒక 10 ఏళ్ళు పాడితే మెల్లగా ఎనర్జీ క్షేత్రంగా మారుతుంది. అట్లా అంటే అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఒక కంటికి కనిపించిన నియమాన్ని అనుసరిస్తే అది శక్తి క్షేత్రంగా మారిపోతుంది. ఇప్పుడు ఈ మిద్దె కూడా ఉన్న ఈ అన్ని దిమ్మెల్లో ఒక్క దిమ్మె దగ్గరకు వచ్చి అందరు సైలెన్స్గా నిలబడితే ఇది 100 ఏళ్ళు కొనసాగితే 101 సంవత్సరం చాలా పెద్ద జాతర ఉంటుంది దాన్ని చూడడానికి. అంటే అలా చేయడం వల్ల ఆ వైబ్ తయారైంది. మనుషులే ఒకదాన్ని దేవుణ్ణి చేసేది, మనుషులే ఒకదాన్ని శక్తి క్షేత్రంగా మార్చేది. మనిషి తీసేస్తే ఉన్నదంతా శక్తి క్షేత్రమే. ఓకే, కానీ మనిషి ఎక్స్క్లూజివ్గా ఒకదాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్నో రాళ్లలో ఒక రాయిని శివుడిగా చేసినట్టు, ఎన్నో కొండల్లో కొండ అయినట్టు. అవును. లేదా దీనికి ఏదైనా ఒక మిస్టికల్ పవర్స్ ఉన్నాయా? మళ్ళీ డౌట్ ఉండొచ్చు. అంటే దానికి ఉన్న సైజ్ అవును ఉంటుంది దీనికి. నాట్ ఓన్లీ దిస్, భూమి మీద చాలా ప్లేసెస్లో ఈ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్, తర్వాత తరంగాల యొక్క గతి, ఇట్లాంటి వాటిలో సహజంగా ఒక కాంబినేషన్ ఆఫ్ పురాణము ఇలాంటి దాంట్లో రాసిందంట. ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు సృష్టికి ఆది అంతం అన్నప్పుడు బ్రహ్మ అండ్ విష్ణు ఎత్తుకుతారు కదా, అప్పుడు నేనే అని ఇట్లా ఒక అగ్ని జ్యోతి స్తంభం ఇలా ఏర్పడింది ఇక్కడే అనేది
పురాణాల్లో ఉందనేది చాలా మంది మరి చెప్తున్నారు. ఆ బుక్ లో కూడా ఉంది. ఇంకోటి ఏది ఉన్నా లేకపోయినా ఇక్కడికి వచ్చే ప్రతి మనిషి అనుభూతి చెందుతున్నాడు సంథింగ్. ఇంకొకటి ఏంటంటే ఈ కొండ మీద చాలా మంది సిద్ధులు, ఋషులు, మునులు, యోగులు ఇలాంటి వాళ్ళందరూ అలా అంతే ఉండిపోయారు కదా. అనేది ఇప్పుడు ఒకప్పుడు ఎవడన్నా లైఫ్ని ఎంక్వైరీ చేయాలంటే కొండ ప్రాంతానికి, ఒక దేవాలయ ప్రాంతానికి, లేకపోతే నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళవలసిందే. ఇప్పుడు అంటే ట్రాన్స్పోర్టేషన్ రావడం వల్ల వస్తున్నారు పోతున్నారు, కానీ ఇప్పుడు మనకు వచ్చే ఓల్వో కానీ లేకపోతే ఫ్లైట్ కానీ లేకపోతే అరుణాచల ప్రయాణం అన్నది లైఫ్ టైం జాబ్. అది అది పెద్ద ప్లాన్ చేసుకొని ఊరందరూ ఏడ్చి పంపించాల్సి వస్తుంది. మళ్ళీ వస్తాడో రాడో వీడు తీరా అంతే కదా. ఇప్పుడు కాశీకి ఇట్లా పోయి వచ్చేస్తున్నారు అట్లా. సో అది మీరు చెప్పినట్టుగా ఒకటి నేచర్, ఒకటి ఫస్ట్ భక్తిపరంగా చెప్పారు, రెండోది నేచర్ పరంగా, మూడోది గురువు పరంగా. ఇంకొకటి ఈ గురువులు అనే వాళ్ళ కూడా మళ్ళీ మనకు వేరియేషన్స్ చూస్తే రమణ మహర్షి ఎందుకు ఒక ఉన్నత స్థానం ఇవ్వచ్చు అంటే ఊరికే ఆయన ఫేమస్ అయ్యాడని కాదు, ఏ చదవకుండా దాన్ని పొందినవాడు. అంటే ఇప్పుడు చదివి శంకరాచార్యులను ప్రమాణంగా తీసుకొని సౌందర్యలహరి చదివి అద్వైతం సూక్తి ముక్తావళి చదివి ఆ తర్వాత రియలైజేషన్ అది ప్రాసెస్లో వచ్చింది. ఇప్పుడు చిన్నజీర స్వామి లేకపోతే శంకరాచార్యులు ఇప్పుడున్న పీఠాధిపతులు ఎవరైనా దే ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ప్రాసెస్. అదొక ప్రాసెస్లో వాళ్ళు తయారవుతున్నారు, ప్రొడక్ట్ అది. రమణ మహర్షి స్ఫురణలో తయారైనవాడు. ఇప్పుడు నేను ఒక బుక్ చదువుతున్నా, అందులో చాలా విదేశీయులకి రమణ మహర్షి జరిగిన కాన్వర్జేషన్స్ అన్నీ కూడా కోహెన్ రాశాడు. కోహెన్, చాడ్విక్ ఇద్దరు రాసిందే. చాడ్విక్ కోహెన్ సమాధి కూడా చూసాము. అవును, అంటే కోహెన్ రాసిన దాన్ని చాడ్విక్ మళ్ళీ తిరిగి కంపేర్ చేసినట్టు అదంతా కూడా. అందుకే దాని మీద కోహెన్ అండ్ చాడ్విక్ అనే ఉంది మీద. అందులో ఎవరో అడిగిన ప్రశ్నకి చెప్తారనమాట, మీరు అరుణాచలం రాకముందు కలిగిన అనుభవం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా మారిందా అంటే, మారితే అది అనుభవమే కాదన్నాడు. అప్పుడు ఏముందో ఇప్పుడు అదే ఉంది అన్నాడు. అంటే అందుకే కదా మనం ఒకసారి లాస్ట్ టైం కూడా ఇచ్చిన చర్చ తీసుకొచ్చింది. ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన గోడ మీద రాస్తున్న ఆ ఎక్స్పీరియన్స్ అరుణాచలం రాకముందుదే. నిజానికి ఎవరిదైనా అరుణాచలం వచ్చి 15 ఏళ్ళు సాధన చేసిన తర్వాత వచ్చిన ఫలం కదా రాయాలి, కాదు అంటే యూనివర్సిటీ పోకముందే రాయాల్సింది రాసేయబడ్డది. సో అది నిలబడ్డానికి టైం అన్నట్టు. ఇప్పుడు మనకి ఏదైనా తెలిస్తే అందరికీ తెలుస్తుంది. ఉదాహరణకి ఈ బంధాల వల్లనే ఈ ప్రాబ్లమ్స్ రా బాబు అని అందరికీ కలుగుతుంది, కానీ మళ్ళీ తిరిగి బంధంలో పడుతున్నాడు. ఈ మాటల వల్లనే రా బాబు అన్ని చిక్కులు అని అనుకుంటున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. అసలు ఈ గొడవలు వద్దురా. రమణ మహర్షి విషయంలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆయన అనుభవం లేదా ఆ స్థితి వచ్చిన తర్వాత ఆ స్థితి గురించిన జ్ఞానం తర్వాత వచ్చింది అంటారు ఒక దశలో. అవును, అవి తర్వాత చదువుతున్నప్పుడు ఉపనిషత్తుల్లో కానీ వాటిలో కానీ ఓహో నా స్థితి ఇదే, ఓహో అని వాళ్ళు ఆల్రెడీ ఇది నిర్వచించారా అని. ఇది ముఖ్యమైన అబ్జర్వేషన్. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వల్ల ఆధ్యాత్మిక అనుభవం కలగదు, ఆధ్యాత్మిక పరమైన నాలెడ్జ్ వస్తుంది. నువ్వు లాజికల్గా మాట్లాడవచ్చు అంతే, కానీ అనుభవం కలగడానికి పుస్తక జ్ఞానం అక్కర్లేదు. అనుభవం కలిగిన తర్వాత కొందరు వాళ్ళకున్న, ఇప్పుడు అనుభవం అంటే ఏంటి, ఇప్పుడు డిస్ట్రాక్షన్ పోయింది. ఇప్పుడు వాట్ ఈస్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటే, ఆ ఎక్స్పీరియన్స్ అయిన వాడికి ఏ డిస్ట్రాక్షన్స్ లేవు. వాడు ఏ పని చేస్తే ఆ పని సంపూర్ణంగా సమగ్రంగా చేస్తూ ఉన్నాడు. అందులో ఖచ్చితంగా అధ్యయనం కూడా వస్తుంది. అప్పుడు చదివితే వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి, ఇప్పుడు నేనున్న స్థితి ఇది చెప్పారు. అట్లా తాను ప్రమాణమై ఆ ప్రామాణిక గ్రంథానికి మళ్ళీ వన్నే తీసుకొస్తారు. అది మామూలుగా చదవడం వల్ల చదివితే స్కాలర్ అవుతాడు, అయితే ఒక ఇంటలెక్చువల్ పర్సన్ అవుతాడు. అది నేను రాసుకున్న ఒక చిన్న పోయం ఉంటుంది, సత్యము తత్వము తెలిసినంత మాత్రాన సత్యము తెలుసని కాదు, సత్యము తెలిసిన వాడు తత్వము చెప్పవలనని లేదు. తత్వమున సత్యము పుట్టదు, సత్యమున తత్వము పుట్టవలే. ఎందుకన్నా సత్యము తత్వమసి రీసార సోయిసా అని రాసిన. అంటే ఒకవేళ నిజమైన ఫిలాసఫీ పుడితే సత్యం అది చదివి చెప్పిన వాడిది ఎవరో నవిలి
పక్కన పెట్టిన బబుల్ గమ్మి అది. మనం అందుకని మీరు ఉపదేశ సారంలో మీరు ప్రవచనాలకి మామూలు అన్నిటికీ కూడా డిఫరెన్సెస్ నీట్గా ముందుగానే డిస్కస్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన పరంపరలు 2 రకాలు. మన శంకరాచార్య పరంపర ఒకటి, అందులో పుస్తక ప్రమాణానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది పరంపరకి. రమణ మహర్షి పరంపరకి ప్రకృతికి సంబంధం ఉంటుంది, పుస్తకం ఉండదు. ఇప్పుడు ఆనందానికి పరంపర ఎక్కడ? ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఆనందాన్ని, ప్రశాంతతని కోరుకుంటున్నవాడే, కానీ దాన్ని సూచించే పుస్తకం ఏది? అది మన అనుభవం కనుక ఆనందం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, గాఢ నిద్ర అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అంతా రమణ మహర్షి పరంపరే. ప్రతిరోజు రాత్రి ఆ పరంపరను కొనసాగిస్తున్నాం. నేను ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే శంకరాచార్య టీచింగ్స్కి ఎంబోడిమెంట్ రమణ మహర్షి అనిపించుద్ది నేను. అంటే అవును, అంతెందుకు, నేను అట్లా అష్టవక్ర సంహిత అంటే కనబడే ఒక నిరూపణ, అంతే అంతే అంతే, మానవ రూపం అంతే. అంటే ఒక నిజంగా వాటి ఎస్. చూడాలంటే నేను అష్టవక్ర సంహిత మొత్తం టాక్స్ చేసిన తర్వాత చివరిలో ఎక్కడో ఈ ఇందులో ఉన్న 300 శ్లోకాలకి 100% ఎవరన్నా ఒక మనిషికి అప్లై చేయొచ్చు అంటే రమణ మహర్షి. కానీ మరి ఇప్పుడు రమణ తాత అంటే బాడీ వదిలేశాక ఏదైతే ఉందో చైతన్య ఆత్మను, ఏదైతే ఉందో ప్రాణం, జీవం వెళ్ళిపోయాక మరి బాడీ, ఆయన వాడిన వస్తువులు, బాడీని చక్కగా ఒక పద్ధతిగా గౌరవంగా చేస్తారు కదా మహాసమాధి. ఆ తర్వాత ఆయన వస్తువుల్ని కూడా జాగ్రత్తగా పెడతారు. ఇప్పుడు రామ్ సురత్ కుమార్ దగ్గరికి వెళ్తే కూడా పెట్టారు ఆయన రూముని లాస్ట్ టైంలో అది పెట్టడం, ముందరనే మళ్ళీ మహాసమాధి చేసి అక్కడ శివలింగం, రమణ తాతదైనా వాళ్ళ అమ్మగారిదైనా మిగిలిన ఆయన శిష్యులు, తమ్ముడు అందరిది అలా మహాసమాధి చేయడం. అది కూడా విభూది పోసి రకరకాల అవన్నీ కర్పూరం వేసి ఒక చక్కగా వైదికంగానే సాంప్రదాయబద్ధంగా చేస్తారంట. ఆ తర్వాత శివలింగం పెడతారు. అంటే అది శివక్యం అయిపోయినట్టు అని అన్నావు నువ్వు. అయితే మరి ఆ జీవం వెళ్ళిపోయింది, ప్రాణం వెళ్ళిపోయినాక ఇప్పుడు మనం చూసే ఫోటో జస్ట్ శరీరమే కదా, కానీ ఆ స్థితి పొందిన ఆ ప్రాణం ఆ శరీరంలో ఉంది కాబట్టి అది గుర్తు తెచ్చుకోవడానికి ఆకారాన్ని. ఇప్పుడు ఉదాహరణకి రమణ మహర్షి తల లేకుండా ఉత్త ఫోటో పెట్టు, బాడీ ఎవరనే చెప్పలేము మనం. రమణ మహర్షిని తెలిసిందా? యాక్చువల్గా మన శరీర మన ఆర్గానిజంలో ఒక చిన్న మ్యాజిక్ ఉంది. ఎవరైనా ఇప్పటికిప్పుడే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మన శరీరంలో కళ్ళు ఉన్నాయి, కళ్ళని చూస్తున్నాయి. మరి చేతులు దేన్ని చూస్తే చేతుల్లో చూస్తుంటాయి. అందుకే మనం షేక్ హ్యాండ్ ఇస్తే చేతులకు చేతులు, కౌగిలంటే ఛాతికి ఛాతి, ముద్దంటే పెదవికి పెదవి, ఆ తర్వాత తనుకోవాలంటే కాళ్ళకి కాళ్ళు. అంటే ఏ ఆర్గానిజం దాన్ని ఆపోజిట్ దాన్ని చూసుకుంటుంది అనమాట. అట్లా నీవు అనుభూతి. అందుకే నువ్వు కళ్ళతో ఉపయోగించి చూసినప్పుడు ఆ వ్యక్తి కళ్ళని చూస్తావు అంతే. ఇప్పుడు ఆ కళలో మనకు కనిపిస్తున్నది జీవము. అట్లా జీవం ఉంది, నిర్జీవం ఉంది. స్థితి ఏదైతే ఇప్పుడు రమణ స్థితిని ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్పాలి అసలు? నిశ్చలత. ఆ నిశ్చలత స్థితి ఉన్న ఒక జీవి, ఒక ప్రాణం, ఒక ఆత్మ ఈ బాడీలో ఇలా ఉండింది ఇంతకాలం అనేది అది గుర్తు తెచ్చుకొని కనెక్ట్ అయ్యి అలాంటిది పొందడానికి అది మనలో ఉందని గుర్తిస్తే ఇది సాధన కాదు ఇది. అందుకే రమణ మహర్షికి మిగతా గురువులకు ఉన్న తేడా, ఆయన ఏ సాధన పద్ధతిని ఇవ్వలేదు. అవును. ఇక ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి బాధపడితే ఇదే నేను నా టీచింగ్స్ని అర్థం చేసుకుందాం మీరు అని సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయన నేను బాడీ కాదని, అంటే బాడీగా నన్ను చూస్తున్నారంటే మీరు నా టీచింగ్స్ని మీరు అగౌరవపరిచి అంటే అర్థం చేసుకున్నట్టు అని ఆయన క్లారిటీ చెప్పారు. నువ్వు దేన్ని చూస్తున్నావు అనేది ఎప్పుడు ప్రశ్న. అది ప్రశ్న. దేన్ని చూస్తున్నావు నువ్వు? ఉదాహరణకి ఒక ఆవిడ వచ్చి, ఎప్పుడు ఆమె రమణ మహర్షి యవ్వనంలో ఉన్నప్పుడు వచ్చింది, తర్వాత ముసలితనంలో వచ్చింది. అప్పటికి ఆయన తల ఇట్లా ఊగుతుంట. అప్పుడు ఆమె కన్నీళ్ళు పెట్టుకొని, భగవాన్ మీరు ఎట్లా అయిపోయారు, తల ఎట్లా ఊగుతుందంటే, ఓ అది చెప్పడానికి వచ్చావా? తెలియదు మరి. అంటే కదిలే తల వెనుక కదలనేది ఒకటి ఉంది, అది రమణ మహర్షి. అంటే నిశ్చలంగా మనకి పదాలు ఉన్నాయి: నిరంజనం, నిర్వికారం, నిశ్చలం, నిరాడంబరం. ఆబ్వియస్ అంటే అంతర్గత స్థితుల గురించి. ఆడంబరము బాహ్య స్థితి అది. ఎందుకంటే నువ్వు లోపల ఆడంబరంగా, ఇప్పుడు మన గుండెకైతే బంగారు రింగు పెట్టలేము. సో ఇవి మనిషి యొక్క అంతర్గత స్థితులు, చేతనావస్థలు. ఇవి అందరికీ ఉన్నాయి. పుట్టిన ప్రతి ప్రాణికి ఎక్విప్డ్ విత్ ఆల్ దిస్ క్వాలిటీస్. అది మనం గుర్తించమా అనేది ఎవరికైతే అనిపిస్తుంది ఎక్కడో చోట, ఈ అరజడి ఏంది, ఈ గొడవలేంది,
ఈ పరుగు ఏంది అనిపించిన వాడికి అట్లా చూస్తే రమణ మహర్షి కనిపిస్తాడు ప్రశాంతంగా, ఏమీ లేదు, ఎంత హాయిగా ఉన్నాడు చూడు అన్న స్ఫురణ కలుగుతుంది ఫస్ట్. అంటే నువ్వు ప్రశాంతంగా ఉండటానికి నీకు డబ్బు గిబ్బు పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రాపంచిక విషయాలు ఏమీ అంటని మనస్సు అంతే. ఇప్పుడు ఆ రెండు చిన్న మెత్తలు ఆ తల ఊగుతుంటే ఊగకుండానే ఇట్లా సైడ్ అది భక్తుల గొడవ అంతా. ఆయన ఎవరు జరిగేది జరగని అని చెప్పిన వ్యక్తి ఆయన. నువ్వు ఏం కంట్రోల్ చేస్తావు, జస్ట్ తల కంట్రోల్ చేస్తున్నావు, అది మనకు చూడబుద్ధి అయితే లేదు. ఆయన చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు. అవును, ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళని ఇలా కాలుతో ఇలా అనేస్తే అది లోపల ఉండిపోయేదంట. అలా ఉండిపోయి ఆనకాయలు. అంటే ఒక రకంగా నేను శరీరం కాదు అనేది ఆయన ఇండైరెక్ట్గా చాలా వరకు తన బిహేవియర్ ద్వారా తెలియజేసినట్టు అనిపిస్తుంది ఒకసారి. అదొక మెసేజ్ అంతే. మెసేజ్ అంటే ఎగ్జిస్టెన్షియల్ లా, ఒక మానవ రూపం 100%. మళ్ళీ ఇటు అటు కొంచెం కూడా జరగలేదు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న పుస్తకాల్లో ఒక పుస్తకంలో ఒక మాట ఉంది, ఆనందమై. ఆయన ఎవరు, మన రమణ మహర్షి బంధువు ఉంటారు, ఆయన పేరు ఆయన గణేశన్ గారా? గణేశన్. నేను చూసిన 26 మంది గొప్ప వ్యక్తులు ఒక బుక్ ఉంది. అందులో ఆనందమయ గురించి ఈరోజు మధ్యాహ్నం చదివాను కాదు. అందులో ఓపెన్ చేస్తే ఆనందమయ ఒక టీచింగ్ లైన్ ఏముందంటే, అంటే ఎవరైనా అర్థం చేసుకోదగ్గది, ఆలోచించదగ్గది. నీకు ఇప్పుడు జీవితం అర్థమైంది లేదా ఆధ్యాత్మిక వాసన, ఆధ్యాత్మిక విషయం నిన్ను పట్టుకుంది అని తెలుసుకోవడానికి ప్రమాణం ఏమిటి? ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఐఎమ్ ఏ స్పిరిచువల్ పర్సన్. నువ్వు ఇట్లా గెటప్ వేసుకుంటే కనిపిస్తావు కూడా, కానీ నీకు తెలియాలి నీకేమిటి ప్రమాణం. అంటే ఒకటే ప్రమాణం, నీ లోపల ఏ వ్యక్తి పట్ల ద్వేషం ఉండదు. రెండోది, ఏ వ్యక్తిని విమర్శించాలని ఉండదు. ఇది నీకు ప్రమాణం అనమాట. ఇప్పుడు అది రమణ మహర్షి సెట్ అయితే చూడండి. అవును, ఎవరు ఏమైనా అనుకోని. ఓషో కూడా ఒక కాంటెక్స్ట్లో చెప్తాడు, ఇప్పుడు ఎవడో ఏదో అన్నాడు అనగానే నువ్వు డిస్టర్బ్ అయ్యి వాడి మీద కోపడ్డావు అనుకో, అంటే వాడి మాటకి ఎంత శక్తి ఉంది. అంటే నీ యొక్క పీస్ని డిస్టర్బ్ చేసే శక్తి వాడి మాటకు ఉంది. అంటే ఇప్పుడు వాడు అన్న మాటకు నువ్వు బానిస అయిపోలే. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సందర్భాన్ని బట్టి వీళ్ళు చేసిన వాటి వల్ల ఇప్పుడు బిల్లు వచ్చింది, ఏదో ఆ మహిళా బిల్లును వీళ్ళు కాంగ్రెస్ లో వద్దు, ఆ కాంటెక్స్టే వేరు. అక్కడ మరి వాళ్ళ రాజకీయంలో వాళ్ళ వృత్తి ధర్మం ప్రకారం వాళ్ళు విమర్శనాత్మకంగా ఎవ్వరు పర్సనల్ గా తీసుకోరు. పర్సనల్ గా తీసుకుంటే నువ్వు బతకరే బతకవు. ఏది పర్సనల్ కాకుండా సమాజ హితం కోసం ఒక కొత్తగానే అరుస్తారు, ఆవేశపడతారు, డిబేట్ బ్రేక్ అని కానీ ఛాయ్ తాగుతారు, పోయి చక్కగా ఫ్రెండ్స్ అవుతారు. అందుకే ఈ పార్టీ వాళ్ళు ఇప్పుడు రాఘవ్ చెడ్డా ఎన్నో ట్వీట్లు చేశాడు మోదీకి అగెనిస్ట్ గా. మరి ఇప్పుడు ఆ ట్వీట్లను ఎక్కడ పోయినాయి? మన దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఒక లీడరు మోదీ అన్నాడు. అంటే నోబడీ టేక్స్ ఇట్ సీరియస్లీ. అది వేరు. అంటే ఆ రాజకీయ ధర్మంగా వాళ్ళు స్వార్థపూరితమైన ద్వేషంతో ఏమనట్లే, వృత్తి ధర్మంగానే కాబట్టి. ఇప్పుడు అది ప్రపంచానికి సంబంధించిన విషయము, ఇప్పుడు రమణ మహర్షి ప్రకృతికి సంబంధించిన విషయం. నువ్వు ఎన్ని ప్రాపంచిక విషయాలుందా, ఇప్పుడు ఎవరైనా రాజకీయాలలో ఉన్నారు బంగారు, ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకుంది, అప్పుడు నేను ఒకరి విమర్శనాత్మకంగా మాట్లాడే సందర్భం వస్తుంది, నా లోపల ఆ వ్యక్తి మీద ద్వేషం ఉండదు. కానీ మా పార్టీ ఇలా చేస్తున్నప్పుడు ఇది మంచిది, వాళ్ళు దీన్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు, అందువల్ల ప్రజలు ఆ పార్టీకి మద్దతు ఇవ్వద్దని నేను మాట్లాడాల్సి వస్తుంది. కానీ నాకు ఆ పార్టీ మీద ద్వేషం లేదు, వాళ్ళ పని వల్ల నష్టం ఉందని మాట్లాడాలి. దీనికి ఒక ప్రమాణం ఉంది, పబ్లిక్ లైఫ్లో ఉండాలంటే పర్సనల్గా తీసుకోకూడదు. ఈ విషయాన్ని విషయంగా చూడడము, దాన్ని దూరం నుంచి దూరం తిప్పికొట్టడం అంతే తప్ప దాన్ని తీసుకొని మొత్తం మీద రాసుకొని నిద్ర చెడగొట్టుకొని ఏది వ్యక్తిగతంగా తీసుకునే వాడికి పబ్లిక్తో మాట్లాడే రైట్ లేదు. సామాజికంగానే ప్రశ్నించాలి. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో పర్సనల్గా తీసుకునే మెంటాలిటీ ఉందనుకో, ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. ఇంకా ఏ మాటకు ఆ మాటకి నీకు దమా ఖరాబ్ అవుతుంది, ఏదో మాట నిన్ను పట్టుకుంటుంది, నువ్వే దాన్ని పట్టుకుని జోలు పెట్టుకుంటావు అట్లా. సో కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రిమైస్ ఏమిటంటే, ప్రపంచంలో ఎన్ని క్షేత్రాలు ఉన్నా మూడింటి కలయిక ఇక్కడ ఒక చోట బ్రహ్మాండంగా దర్శనమిస్తున్నది నా అబ్జర్వేషన్. అదే భక్తిలో ఉన్నవాడికి అరుణాచల క్షేత్రము, ప్రకృతిని ప్రేమించేవాడికి కొండ, ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలంటే రమణ మహర్షి. ఈ మూడింటి కలయిక ఆయన ఏ సాధన ఇవ్వలేదు, అందుకని పూర్తి ఫ్రీడమ్. అట్లా కాకుండా ఆయన సాధన ఇచ్చింటే మళ్ళీ ఇదొక బాండేజ్ అయ్యి. ఇప్పుడు ఆయన ఎప్పుడు అట్లా కూర్చోమని కూడా చెప్పలేదు ఎవరికి, వాళ్ళంతా కూడా అనిపించింది, అది కూడా పోయేసి వరకు కూర్చుంటాడు వాడు. అది ఎల్లకాలం ఎవడు నిజంగా ఇప్పుడు నువ్వు కూర్చుంటున్నా ఇట్లా
ఆయన ఎప్పుడు చెప్పలే అట్లా కూర్చోమని. హీ నెవర్ సెడ్. కూర్చోమని అసలు ఏం చెప్పలేదు. వాళ్ళు కూర్చుంటున్నారు, వాళ్ళే వెళ్తున్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, అబ్బా మనుషులు ఎప్పుడు ఒక భక్తి మత్తులో చూసి చెడగొట్టుకుంటారు. వాస్తవ దృక్పథము, వాస్తవ దర్శనం లేని కారణంగా ప్రతిదీ అతిశయోక్తిలో చూసి ఆహా ఏం చెప్పాడు అయిపోయింది పోయి. అది ఏం చెప్పాడు అసలు ఎట్లా అప్లై చేసుకోవచ్చు అంటే ఉన్నదానికంటే ఎక్కువ చూడ్డం, ఒక ఉన్మత్త స్థితి భక్తి అనేది. అట్లా పొగడతా. అన్నమయ్య కూడా భక్తిలో అవును, సాంప్రదాయం అది. అదొక పద్ధతి. అంటే మొత్తాన్ని వదిలేసి వెంకటేశ్వర స్వామిని పట్టుకున్నాడు ఆయన. త్యాగరాజ స్వామి మొత్తాన్ని వదిలేసి శరణాగతి, అది రాముని పట్టుకున్నాడు అంతే. అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఎప్పటికీ పోని దాన్ని పట్టుకుంటే అది మనసు నిలబడుతుంది. భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు, రెండు ఒకటే. ఆధ్యాత్మికతనేమో తెలుసుకునే ప్రక్రియ, భక్తి నమ్మే ప్రక్రియ. రెండిట్లో రిజల్ట్ ఒకటే. దానికి ఎన్నోసార్లు చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పి ముగిద్దాం. ఇప్పుడు భక్తిలో ఉన్నవాడు శరణాగతి. రెండిట్లోనూ కర్త లేడు చూడు. ఇప్పుడు జీవితం అంటే కర్తాభావన ఎండు కావడమే, అంటే నేను చేస్తున్నానన్న భావన. భక్తిలో ఉన్నవాడు ఒక పాట రాశాడు, బా ఏం రాశావయ్యా అంటే అంతా వెంకటేశ్వరుడు, అంటే తాను తీసుకోలేదు. నీ క్యాన్సర్ వచ్చింది, అదే చెప్తున్నా. గురువు దగ్గరికి వెళితే అక్కడ నువ్వు నమ్మకూడదు, దాన్ని నువ్వు ఆచరణ ద్వారా, తర్వాత విచారణ ద్వారా నువ్వు ఎందుకు కర్తవు కావని మాటికి ప్రశ్నించుకోవడం వల్ల తెలుస్తుంది. నువ్వు నడిచే ప్రతి నడక వెనుక, నువ్వు మాట్లాడే ప్రతి మాట వెనుక ఈ సమస్తం యొక్క కోఆపరేషన్ ఉంది కనుక నువ్వు కర్తవు కాదని తెలుసుకో. ఆయన కాపాడిన వాళ్ళు ఉన్నారు. నిజానికి గురువు అక్కర్లే, కానీ గురువు ఎందుకు అవసరమైందంటే మనకు తెలిసి కూడా దాన్ని ఆచరించలేము కాబట్టి ఎవరితో ఒకరు హస్తం అవసరమైంది. ఇప్పుడు అందరికీ తెలియదు లైఫ్ అంటే, బ్రహ్మాండంగా తెలుసు, కానీ మనసు కొట్టుకుంటా ఉంటాం. ఇప్పుడు ఏ బాధరబంది లేకుంటే బాగుంటుందని తెలుసు కదా, కానీ తెలుస్తున్నా వదిలేకపోతున్నారు. అందుకని కాసేపన్నా వదిలేద్దామని ఇక్కడికి వస్తుంది. మళ్ళీ అందులోనే వైఫ్ ఫోన్ వస్తుంది, ఎక్కడున్నారండి, మళ్ళీ చెప్పకపోతే గొడవ అని మళ్ళీ బయటకు వచ్చి వస్తున్నాను. అది తిన్నారు కదా, అంటే ఎప్పుడు బంక. ఇది తేజ మంచిగా ఉంది. అరుణాచలం కొండ ఇంకో విషయం, గురువు టాక్ వచ్చింది, అంటే గురువు వచ్చేది మనం ఆచరణలో పెట్టడానికేనా? అంతే. నువ్వు సాంప్రదాయబద్ధమైన గురువు అయితేనేమో నీలో నమ్మకం కలిగిస్తాడు. ఇప్పుడు చాగంటి గారు చేసేదంతా నీలో నమ్మకాన్ని స్థిరపరచడం. రమణ మహర్షి నమ్మకాలని తీసేయడం. అసలు దేని నమ్మకం? ఒక చిన్న ఈరోజు పొద్దున ఎవరు చెప్పారు, చాగంటి గారు కల్పించే నమ్మకాలు మంచి కోసమే, శరణాగతి మంచిగా జరుగుతుంది. ఇగో అత్యంత దగ్గర దారి శరణాగతి, అసలు హాయిగా ఉంటుంది. సరెండర్ టు ఒక్కదాన్ని నమ్ముకో. మరి రాముల వారు అంటావా, ఇంకా రామరామని అని. ఇప్పుడు ఆనందమయ్య గురించి చదువుతుంటే ఒక కాంటెక్స్ట్ ఉంది, రెండు ఒకటే. నువ్వు మళ్ళా వినలేదు. కర్తాభావన లేని స్థితికి భక్తి ద్వారానూ రావచ్చు, ఆధ్యాత్మికత విచారణ ద్వారానూ రావచ్చు. సో ఇప్పుడు చాలా మందిలో ఒక మాట ఏంటంటే, భక్తి కంప్లీట్ అయితే ఆధ్యాత్మికతకు చేరుకుంటారు. భక్తి అది నాకు తెలియదు. నేను అంటున్నది ఎవరు ఏదైనా అనుకోని, ఇప్పుడు నేను అట్లా ఉండదు. రెండిట్లోనూ కడతలేడని చెప్పిన తర్వాత అయిపోయింది. ఇది రెండు రకాలబ్బా. డ్రైవింగ్ చేస్తున్నవాడు నేను డ్రైవర్ని కాదు, అన్నిటి సహకారంతో డ్రైవ్ చేస్తున్నా అనుకున్నాడు. వెనుక కూర్చుని ప్రయాణం చేసేవాడు డ్రైవర్ వేరే ఉన్నాడు, అంతా అతనిదే అనుకున్నాడు. రెండిట్లోనూ రావచ్చు, చెన్నై నుండి అరుణాచలం రావచ్చు, హైదరాబాద్ నుండి రావచ్చు, అది భక్తి ద్వారా రావచ్చు, ఆధ్యాత్మికత ద్వారా అంతే. రెండిట్లోనూ కర్తాభావన పోతే రెండు ఒకటే. స్టేజ్ ఒకటి తక్కువ స్టేజ్, అందుకని భక్తుడు ఆ తర్వాత గురువు ఇద్దరు ఒకటే. ఎక్కువ స్టేజ్ తక్కువ స్టేజ్ ఇట్లా ఏం లేవు, అసలు లేవు. అదంతా మనసు వల్ల ఏర్పడుతుంది. ఇప్పుడు పైన కూర్చున్నా, ఆయన కింద కూర్చున్నాడు, స్టేజెస్ అనుకుంటే ఉన్నాయి, లేకపోతే లేవు. అంటే మన దృష్టిని బట్టి మారిపోతుంది. అందుకని అన్నిటినీ వదిలి ఒక్కదాన్ని పట్టుకోవడం అంటే అది ఒక గొప్పది. ఏదైనా రాముల వారు అంటే కొన్ని అది అందులో ఆమె రామతత్వాన్ని పాడేది. భోలేనాథ్ అన్నాడంట భర్త, శంకర్ అని పిలుస్తారు కదా, అతను భోలేనాథ్ అని పెట్టుకున్న పేరు. ఎప్పుడు రామరామ అంటాం, శివుడు దేవుడు కాదా, కొన్ని శివ అంట అని శివ పాడేది. అప్పుడు భోలేనాథ్ గుర్తించిన విషయం అంటే ఆమె రామ అన్న శివ అన్న
ఆమెలో ఉన్న భక్తి మారలేదంట. మానలేదు. అచ్చా. అది చూసి తాను దీక్ష తీసుకున్నాను దగ్గర. భర్త అయ్యుండి ఆమె కాళ్ళు మొక్కి, ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నేను ఉంటే చాలు అంటే అసలు విభజనే లేదు. బుచ్చారెడ్డి గారు చెప్పారు కదా, మొదట రాముడు నమ్మేవాడు ఇనిషియల్ స్టేజ్లో శివుడు లేడు కృష్ణుడు లేడు అంటాడు. రాను రాను తెలుస్తుంది రాముడిని నమ్మితే అందరూ అతనిలో భాగమై ఉన్నారని గుర్తిస్తే మళ్ళీ అక్కడికి వచ్చి. సో అవగాహన స్థాయి పెరుగుతున్న కొద్దీ వ్యాఖ్య మారుతూ ఉంటుంది.